వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ ఎలిమిని. బోరగొడ్డ అనిల్ ఏదైతే బోరగొడ్డ అనిల్ గుంటూరు చెందిన వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు ఉన్నాడో ఆయన చేసిన తప్పులకి ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఫేక్ సర్టిఫికేట్లతో అటు గుంటూరులోని ఒక డాక్టర్ గారిని బెదిరించి తన తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి కూడాను ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నారని ఆయన మీద ప్రస్తుతానికైతే అటు గుంటూరు జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశాన్ని ఏదైతే నకిలీ ధృవీకరణ పత్రాలను చూపించి హైకోర్టులో బెయిల్ పొందారని చెప్పి కూడాను అటు గుంటూరు జిల్లా పోలీసులు ఆధారాలతో సహాను కోర్టుకి ఏదైతే బోరగొడ్డ అనిల్ చేసిన తప్పును చూపించడమే కాకుండా ఆ తప్పుపై ఒక రకంగా యుద్ధాన్ని కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోరగొడ్డ అనిల్ అటు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. తనకు బెయిల్ ఇవ్వాలని, ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించి ఏమైనా విచారణ ఉంటే చేసుకోవచ్చు, కానీ నాకు సంబంధించిన బెయిల్ ఎందుకు ఆపారో చెప్పాలని చెప్పి కూడాను ఆయన నిన్న ఇటు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. శుక్రవారం సాయంత్రం వచ్చిన ఈ తీర్పు సంబంధించి కూడాను మనం వివరాలు పరిశీలిస్తే ఏదైతే హైకోర్టులో ఈ కేసు పరిశీలన ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టులోకి వచ్చిన నేపథ్యాన్ని అటు సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు అడిగి తెలుసుకున్నారు. ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించి తీసుకున్నారా లేదే అనే అంశం మీదే అటు హైకోర్టులో దానికి దీనికి లింకు పెట్టి బెయిల్ ఆఫ్ చేశారని చెప్పి కూడాను ఇటు బోరగొడ్డ అనిల్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఖచ్చితంగా హైకోర్టులో ఈ కేసులకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పి కూడాను సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించి ఏదైతే తన తల్లి ఆరోగ్యం బాగోలేదని బెయిల్ పొందిన నేపథ్యాన్ని కూడాను సుప్రీంకోర్టు పరిశీలించింది. అంతేకాకుండా హైకోర్టులో రెండు కేసులు, అంటే బెయిల్కి సంబంధించిన కేసు ఒకటి నడుస్తుంది, అలాగే ఫేక్ సర్టిఫికేట్కి సంబంధించిన కేసు కూడా బోరగొడ్డ అనిల్ మీద నమోదైన నేపథ్యంలో ఆ బెయిల్ అనేది ఇప్పట్లో ఇవ్వలేము, అది మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పి కూడాను సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే చేసిన వాడికి చేసుకున్నంత ఏదైతే తను చేసిన తప్పుల్ని చాలా పెద్ద ఎత్తున కూడాను శిక్ష అనుభవిస్తున్నారు బోరగొడ్డ అనిల్. అధికారంలో ఉన్న పార్టీల అండదండలు చూసుకొని బోరగొడ్డ అనిల్ చెలరేగిపోయి అటు ప్రతిపక్ష నేతతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొన్న ఏదైతే అటు రాజమండ్రి సబ్ జైలు వద్ద జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బోరగొడ్డ అనిల్ ఏంటి కుంటుతున్నావు అని అడగగా తనకి ఆరోగ్యం బాగోలేదని, ఇప్పటికే తను 30 కేజీలు తగ్గిపోయానని చెప్పి కూడాను బోరగొడ్డ అనిల్ చెప్పుకోవడం జరిగింది. అలాగే తన తల్లి ఆరోగ్యం బాగోలేదని గౌరవ న్యాయమూడు ఏదైతే న్యాయస్థానాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించి తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ బెయిల్ విజ్ఞప్తిని కూడా ఇటు హైకోర్టు తోసిపుచ్చడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడాను శుక్రవారం, అంటే నిన్న ఏదైతే బోరగొడ్డ అనిల్కు బెయిల్ ఇవ్వటం కుదరదని చెప్పి కూడాను ఇటు సుప్రీంకోర్టులో న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే గత ప్రభుత్వంలో చెలరేగిపోయి ఇప్పుడు చెరసాల్లో ఉన్న అనిల్ని చూస్తే అనిల్కి సంబంధించిన ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే నోటికి అదుపు లేకుండా తీవ్ర స్థాయిలో అటు జనసేన అధినేతను కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో కూడాను బోరగొడ్డ అనిల్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానాలు చేసేవారు. ఈ నేపథ్యంలో ఆయన నోరుకి అదుపు లేకుండా పోవడంతో ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి. గతంలోనే చాలాసార్లు కూడాను బోరగొడ్డ అనిల్పై టీడీపీకి చెందిన మద్దతుదారులు దాడులు కూడా చేసినా సరే ఆయన మారిన పరిస్థితి ఏర్పడింది. అయితే జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇటు బోరగొడ్డ అనిల్కి కష్టాలు ఎదురని చెప్పొచ్చు. ఏదైతే తనను సంబంధించి కూడా ఏదైతే గతంలో చేసిన వ్యాఖ్యలకి అటు పోలీసులు కేసు నమోదు చేశారు. చాలా స్టేషన్లో కూడాను బోరగొడ్డ అనిల్పై కేసులు నమోదవటం జరిగింది. దీనిపైన ఏదైతే కోర్టును ఆశ్రయించినా సరే కోర్టులో న్యాయమూర్తులను ఉద్దేశించి కూడా మాట్లాడటం, తర్వాత ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి బెయిల్ తెచ్చుకోవటం, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పేసి కూడా అనంతపురం జిల్లాలో పోలీస్ స్టేషన్లో సీఏకి ఫోన్ చేసి బెదిరింపులు పాల్పడటం, ఇవన్నీ కూడా గతంలో చేసిన అనిల్ అరాచకాలు. ఈ నేపథ్యంలో అనిల్పై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఆయన మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఏదైతే గుంటూరులో జిల్లాకు చెందిన ఒక ఆసుపత్రిలో తన తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి కూడాను నకిలీ మెడికల్ సర్టిఫికేట్లు తీసుకొని వాటిని సబ్మిట్ చేసి హైకోర్టులో బెయిల్ పొందడం జరిగింది. ఏదైతే ఆ సర్టిఫికేట్ని పోలీసులు సవాల్ చేశారు, ఖచ్చితంగా ఈ ఫేక్ అని కూడా చెప్పిన నేపథ్యంలో గౌరవ హైకోర్టు దానికి సంబంధించి కూడాను ఆ రిజిస్టర్కి దాని మీద విచారణ జరపాలని కూడా ఆదేశించడం జరిగింది. ఒక సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో బెయిల్కి అప్లై చేస్తే సుప్రీంకోర్టులో బెయిల్ కూడాను ఇవ్వమని చెప్పేసి కూడాను అక్కడున్న సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది.